లాస్ట్ 2 డేస్ నుంచి కొంత రికవర్ అయినటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ లోని ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఫాల్ కనపడింది కదా. గోల్డ్ ప్రైస్ లో మరీ అంత ఫాల్ కనపడలేదు, కానీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి MCX లోని సిల్వర్ అయితే 7% నెగిటివ్ లోని ట్రేడ్ అవుతుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్ లోని ఇప్పుడు పడిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఏ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్, దీని రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ డేటా అయితే ఉన్నది. ఆ డేటా పాయింట్స్ అయితే ఈ రోజు మీకు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అండ్ దీంతో పాటుగా ఇండియా అండ్ US ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మన మార్కెట్ లో చాలా పాజిటివ్ మూమెంట్ వచ్చింది కదా. దాని తర్వాత నిన్న కూడా ఓన్లీ ఐటీ సెక్టర్ కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయినా ఓవరాల్ గా మార్కెట్ పాజిటివ్ లోనే క్లోజ్ అయినా ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. సో మార్కెట్ లో ఈ ప్రెషర్ కనపడడానికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 503 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 83,313 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 133 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,642 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.43% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.81% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.29% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఇండియా US ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మన మార్కెట్ లో చాలా పాజిటివ్ మూమెంట్ అని చూసాం కదా. నిన్న కూడా మార్కెట్ కొంత పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. బట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మన మార్కెట్ లో చాలానే ప్రెషర్ కనపడింది. మార్కెట్ లో ఈ ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే ఇండియా US ట్రేడ్ డీల్ అయిపోయింది అంటే ఫైనల్ అయిపోయింది అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ అయితే రాకపోవడంతో మార్కెట్ లో కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. మనకి యూరోపియన్ యూనియన్ తో ట్రేడ్ డీల్ అయినప్పుడు మీకు ఒక క్లియర్ గా ఉన్నది కదా, అంటే ఏ సెక్టర్స్ పైన మనం ఎంత టారిఫ్స్ వాళ్ళకి తగ్గించో, మనకి ఏ సెక్టర్స్ పైన వాళ్ళు టారిఫ్స్ ఎంత తగ్గించారని ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. బట్ ఇండియా అండ్ US మధ్య ఈ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయినా ఈ సెక్టర్స్ రిలేటెడ్ గా స్పెసిఫిక్ గా ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ బయటికి రాకపోవడం అండ్ US దగ్గర స్టేట్మెంట్స్ ఎలా వస్తున్నాయంటే కంప్లీట్ గా వాళ్ళకే పాజిటివ్ గా అన్ని ఉన్నట్టుగా స్టేట్మెంట్స్ అవి రావడంతో మార్కెట్ లో కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. దీంతో పాటు అపోజిషన్ పార్టీస్ కూడా ఇండియా అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా US కి యాక్సెస్ ఇచ్చేసింది, మన ఫార్మర్స్ కి అయితే చాలా అన్యాయం జరిగిందని చెప్పి అపోజిషన్స్ అయితే క్లెయిమ్ చేస్తున్నాయి. బట్ స్టిల్ ఈ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవడంతో మార్కెట్ లోని కొంత డిసప్పాయింట్మెంట్ ఈ రోజు కనపడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీని రిలేటెడ్ గా మన కామర్స్ మినిస్ట్రీ కూడా అడ్రస్ చేస్తూ ఆయన ఏమంటున్నారంటే ఈ ట్రేడ్ డీల్ మొత్తం అంటే ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ ట్రేడ్ డీల్ అయితే ఫైనలైజ్ అయిపోయింది. దీని రిలేటెడ్ గా నెక్స్ట్ 4 to 5 డేస్ లోని బోత్ కంట్రీస్ దగ్గర నుంచి జాయింట్ స్టేట్మెంట్ వస్తుంది. అండ్ ఈ జాయింట్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ట్రేడ్ డీల్ మొత్తం అగ్రిమెంట్ అది జరగడం ఇవన్నిటికీ మరొక 1 to 1.5 months టైం అయితే పట్టొచ్చని, సో వీటి రిలేటెడ్ గా వర్క్ అయితే నడుస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ గవర్నమెంట్ కూడా చెప్తుంది అగ్రి డైరీ సెక్టర్ రిలేటెడ్ గా కాంప్రమైజ్ అవ్వలేదు అన్నట్టుగా గవర్నమెంట్ అయితే చెప్తుంది. బట్ ఏదైనా సరే మనకి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్స్ వచ్చే వరకు కూడా కన్ఫ్యూజన్ అయితే కొంత కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో కొంత ప్రెషర్ అయితే చూసాం. మరొక 4 to 5 డేస్ లో జాయింట్ స్టేట్మెంట్ అంటున్నారు కదా, అట్లీస్ట్ ఆ జాయింట్ స్టేట్మెంట్ వచ్చినటువంటి టైంలో అయినా సెక్టర్ స్పెసిఫిక్ గా అంటే మనం వాళ్ళకి వేటిపైన టారిఫ్స్ తగ్గించాం, మనకి వాళ్ళు వేటిపైన టారిఫ్స్ తగ్గించారని ఒక క్లారిటీ ఇస్తే మార్కెట్ కి కొంత అది బెటర్ అవుతుంది. ఆ క్లారిటీ రానంత కాలం కూడా కొంతవరకు మార్కెట్ లోనే మనకి ఈ వాలటైలిటీ అన్నది కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. వీటితో పాటుగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత రికవర్ అయినటువంటి మెటల్ స్పేస్ లో ఈ రోజు ఏదైతే ప్రెషర్ కనపడిందో దాంతో ఈ రోజు సెషన్ లో మెటల్ స్టాక్స్ ప్రెషర్ గురై, దీంతో పాటుగా ఆంథ్రోపిక్ AI టూల్ రిలేటెడ్ గా ఏదైతే మనకి న్యూస్ సర్క్యులేట్ అవుతుందో దాంతో ఐటీ సెక్టర్ లో కూడా మనకి కొంత ప్రెషర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇటువంటి వేరియస్ రీజన్స్ తోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ అయితే కరెక్ట్ అయింది. మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. దానిలో ఫస్ట్ థింగ్, రేపు మన RBI MPC మీటింగ్ అవుట్కమ్ అయితే రాబోతుంది. ఈసారి RBI అయితే ఎటువంటి రేట్ కట్ చేయకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో రేట్ కట్ చేయకపోయినా కూడా RBI దగ్గర నుంచి మన గ్రోత్ రిలేటెడ్ గా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, వీటన్నిటి రిలేటెడ్ గా వాళ్ళు ఫోర్కాస్ట్ రిలీజ్ చేస్తారు కదా. సో RBI దగ్గర నుంచి వీటి రిలేటెడ్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం చూడాలి. రేపు మార్కెట్ టైంలోనే ఈ RBI MPC మీటింగ్ అవుట్కమ్ రానుంది కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా మార్కెట్ పైన పడుతుంది కాబట్టి దీన్ని ఇన్వెస్టర్స్ అయితే ట్రాక్ చేయాలి. దీంతో పాటు ఇంటర్నేషనల్ గా మనం చూసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ట్వీట్ వచ్చింది చూడండి. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే ఆయనకి అండ్ అలాగే చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ వీళ్ళిద్దరి మధ్యన చాలా పాజిటివ్ ఫోన్ కాల్ కన్వర్సేషన్ అయితే జరిగిందంట. వేరియస్ థింగ్స్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకున్నాం, అంతా పాజిటివ్ గా ముందుకు వెళ్తుంది. అండ్ చైనా ఏప్రిల్లో విజిట్ చేయబోతున్నాను, అప్పుడైతే ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా మాట్లాడుకుంటాం. సో ఇద్దరం కలిపి వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని రిలీజ్ ఏమన్నది చెప్పి ఆయన దగ్గర స్టేట్మెంట్ అయితే వచ్చింది. అయితే ట్రంప్ దగ్గర నుంచి చాలా కంట్రీస్ రిలేటెడ్ ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ వస్తుంటాయి. మళ్ళీ అతనికి ఒకవేళ ఏదైనా అనిపించింది అనుకోండి మళ్ళీ యాంటీగా కూడా ఏవో ఒక ట్వీట్స్ అయితే వేస్తుంటారు. సో ఏదైనా సరే ఇటువంటి థింగ్స్ అన్ని జరుగుతున్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రేపు అయితే మన
మన ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ ని మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. దీంతో పాటు నెక్స్ట్ 4 to 5 days లోని ఇండియా అండ్ యూఎస్ నుంచి జాయింట్ స్టేట్మెంట్ అయితే వస్తుంది అంటున్నారు కదా. ఆ జాయింట్ స్టేట్మెంట్ లోని ఒక క్లారిటీ మార్కెట్ కి వస్తుందా రాదా అన్నది మనం ట్రాక్ చేయాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంపెనీ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి మిడ్ వెస్ట్ లిమిటెడ్. ఈ కంపెనీని ఎందుకు పిక్ చేశాను అన్నది మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాకైతే అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, ఈ కంపెనీ చేసేటువంటి బిజినెస్ మీరు చూసినట్లయితే వీళ్ళు న్యాచురల్ స్టోన్ మైనింగ్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తుంటారు. వీళ్ళకి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నుంచి ఎక్స్పోర్ట్స్ ద్వారా 54% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే డొమెస్టిక్ నుంచి నియర్లీ 15% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు అబ్సల్యూట్ బ్లాక్ గ్రానైట్ నుంచి డొమెస్టిక్ ద్వారానే వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. సో ఇది వీళ్ళు చేసేటువంటి బిజినెస్. అండ్ వీళ్ళు రేర్ ఎర్త్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నారు. దీనికోసం అని చెప్పి వీళ్ళు శ్రీలంకలోని 2 సబ్సిడరీ కంపెనీస్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ కంపెనీస్ కి శ్రీలంకలోని 4 ఎక్స్ప్లోరేషన్ లైసెన్సులు కూడా వచ్చాయి. సో ఈ ఎక్స్ప్లోరేషన్ లో భాగంగా వీళ్ళు రేర్ ఎర్త్ ఎక్స్ప్లోరేషన్ చేయబోతున్నారు కదా. ఈ రేర్ ఎర్త్స్ లోని మీరు చూసినట్లయితే మోనజైట్ ఏదైతే ఉందో దీని ఎలక్ట్రానిక్, డిఫెన్స్ అండ్ అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్స్ లో అయితే యూజ్ చేస్తుంటారు. సో ఓవరాల్ గా చూస్తే వీళ్ళ బిజినెస్ ని రేర్ ఎర్త్స్ సైడ్ కూడా ఫోకస్ చేయబోతున్నారు. ఎందుకంటే రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా వరల్డ్ వైడ్ డిమాండ్ అయితే బాగా పెరుగుతున్నది కదా. దాంతో ఈ బిజినెస్ ని బాగా గ్రో చేశారనుకోండి వీళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. నో ఈ కంపెనీని పిక్ చేయడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోని ఓవరాల్ గా మన కంట్రీలోని 4 రేర్ ఎర్త్ కారిడార్స్ అయితే బిల్డ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. దీనిలో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ అండ్ ఒడిస్సా ఈ 4 స్టేట్స్ లోని వీళ్ళు రేర్ ఎర్త్స్ కారిడార్స్ అయితే బిల్డ్ చేస్తామంటున్నారు. నో ఈ మిడ్ వెస్ట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఇది మెయిన్లీ ఏపీలోని ఆపరేట్ చేసేటువంటి కంపెనీ. అంటే తెలుగు స్టేట్స్ లో వీళ్ళకి మంచి ప్రెజెన్స్ ఉన్నది. దాంతో ఏపీలోని రేర్ ఎర్త్ కారిడార్ ని సెటప్ చేసినప్పుడు దానిలో భాగంగా వీళ్ళకి ఏదైనా కాంట్రాక్ట్స్ అవి వచ్చాయనుకోండి దాని వలన కంపెనీకి మంచి ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతోనే గవర్నమెంట్ నుంచి ఆ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ స్టాక్ లో అయితే బాగానే పాజిటివ్ మొమెంటం కనపడింది. కాకపోతే వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఫ్యూచర్ లో కాంట్రాక్ట్స్ వస్తాయా రావా అన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. సో ఈ కంపెనీని వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని ఫ్యూచర్ లో రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అయితే ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. వీళ్ళకి ఏమైనా మెజారిటీ ఆఫ్ ది కాంట్రాక్ట్స్ వచ్చినట్లయితే డెఫినెట్లీ కంపెనీకి అయితే పాజిటివ్ అవుతుంది. కాకపోతే ఈ కంపెనీ రిలేటెడ్ గా కొన్ని రిస్క్లు కూడా ఉన్నాయి. వాటిలో మనం ముందుగా మాట్లాడుకోవాలంటే గవర్నమెంట్ తోని కలిపి వర్క్ చేసేటువంటి కంపెనీ కదా. సో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అప్రూవల్స్ డిలే అవ్వడం ఇటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి ఆ రిస్క్ అయితే కంపెనీ మీద ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని మన స్టాక్. సో మీరు ఈ రోజు సెషన్ లో స్టాక్ ఆఫ్ ది డే లో ఏ స్టాక్ అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డేటా అయితే మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. రీసెంట్ గా బాగా పెరిగినటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ లోని లాస్ట్ వీక్ లోని ఒక్కసారి ఫాల్ కనపడింది కదా. ఆ ఫాల్ తర్వాత లాస్ట్ 2 days మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు కొంత రికవర్ అయినా సరే తిరిగి ఈ రోజు సెషన్ లోని గోల్డ్ అండ్ సిల్వర్ లో మనకి కొంత ప్రెషర్ అయితే కనపడింది. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లోని లాస్ట్ వీక్ నుంచి ఈ వాలటాలిటీ అయితే కనపడుతుంది కదా. సో ఇంత వాలటాలిటీ కనపడుతున్నటువంటి టైంలో ఒకవేళ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఏ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది కదా. దీని రిలేటెడ్ గా డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు డిఎస్పీ నేత్రా అని చెప్పి ఎవ్రీ మంత్ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈసారి కూడా వీళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ లోని గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్ అయితే షేర్ చేశారు. దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రీసెంట్ ఫాల్ తర్వాత కూడా మనం స్టిల్ చెక్ చేసి చూసినట్లయితే గోల్డ్ అయితే దాని థియోరిటికల్ ప్రైస్ కన్నా కూడా 12% ప్రీమియం లో ట్రేడ్ అవుతుందని, అదే సిల్వర్ విషయంకి వచ్చేసరికి నియర్లీ 16% ప్రీమియం లో అయితే ట్రేడ్ అవుతున్నట్టుగా వీళ్ళు క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్తున్నారు. ఆ ఇమేజ్ ని మీకు ఇక్కడ నా ముందు డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఓవరాల్ గా ఇది ఫుల్ ఫ్లెజ్డ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే స్టిల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పటికీ కూడా కొంత ప్రీమియం లోనే ట్రేడ్ అవుతున్నాయని. సో ఒకవేళ రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం చూస్తే ప్రెసెంట్ ఎవరైనా ఒకవేళ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసి లాభపడదాం అనుకున్నట్లయితే రిస్క్ రివార్డ్ రేషియో అయితే అంత ఫేవరబుల్ గా లేదు కాబట్టి కొంత వెయిట్ చేయడమే బెటర్ అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఫ్రెష్ గా ఎవరైనా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ పర్ ఔన్స్ $4,520 వచ్చే వరకు వెయిట్ చేయడం బెటర్. అదే సిల్వర్ విషయంకి వచ్చేసరికి $53 to $75 ఇన్ బిట్వీన్ కి వచ్చే వరకు కూడా వెయిట్ చేయడం బెటర్ అన్నట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి స్టిల్ అంటే
ప్రీవియస్ ప్రైస్ తో కంపేర్ చేస్తే గోల్డ్ అండ్ సిల్వర్ బాగానే ర్యాలీ అయ్యాయి అండ్ దాని తర్వాత కరెక్ట్ అయినా కూడా స్టిల్ రెండు కూడా కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్టు ప్రెసెంట్ ఉన్నటువంటి మార్కెట్ కండిషన్ లో మనం చూసినట్లయితే కొంత వాలటాలిటీ కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీని గురించి మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా మాట్లాడుకున్నాం. సో అందుకనే గోల్డ్ అండ్ సిల్వర్ లో ఒకవేళ ఫ్రెష్ గా ట్రేడ్స్ అవి ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే ఈ వాలటాలిటీ ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఫ్రెష్ గా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే స్టిల్ సిల్వర్ తో కంపేర్ చేస్తే గోల్డ్ కొంత సేఫ్ అసెట్ క్లాస్. ఒకవేళ గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా ఒక్కసారి ఇన్వెస్ట్ చేయకుండా అంటే మంత్లీ వైజ్ సిప్ లాగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్ తప్ప ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఇంత హై ప్రైస్ లోని నష్టపోయేటువంటి ప్రమాదం అయితే ఉన్నది. అండ్ అంతేకాకుండా ఈ డిఎస్పీ నేత్ర రిపోర్ట్ లో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ప్రెసెంట్ మార్కెట్ రిలేటెడ్ గా వీటన్నిటి రిలేటెడ్ గా వీళ్ళు చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇంకా షేర్ చేశారు. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఈ రిపోర్ట్ ని ఈ రోజు వీడియో రిలీజ్ చేసే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాం. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఈ ఆంథ్రోపిక్ న్యూ ఏఐ టూల్ ఏదైతే వీళ్ళు రిలీజ్ చేశారో దాని తర్వాత మనకి ఇండియాలోనే కాదు గ్లోబల్లీ చూసినట్లయితే చాలా ఐటీ స్టాక్స్ లో ప్రెషర్ కనపడింది. అండ్ ఇది ఐటీ సెక్టర్ లో డిస్రప్షన్ అయితే తీసుకురావచ్చు అని చెప్పి నేను వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. సో దాని రిలేటెడ్ గానే మార్కెట్ అయితే భయపడుతుందని. సో ఈ ఐటీ సెక్టర్ లో డిస్రప్షన్ ఇది నిజంగా తీసుకురాగలదా లేదా దీనికి అంత సీన్ లేదా నిజంగా మార్కెట్ అయితే దీని వల్ల భయపడుతుందా అంటే దీని రిలేటెడ్ గా కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ఎస్ డెఫినెట్ గా దీని వలన మార్కెట్ కి అయితే హెల్ప్ఫుల్ అవుద్ది అండ్ అంతేకాకుండా వర్క్స్ చాలా సింప్లిఫై అవుతాయి, ఆటోమేట్ అయిపోతాయి. కాకపోతే ఈ ఆంథ్రోపిక్ వాళ్ళు ప్రీవియస్ గా ఏవైతే కొత్త ప్లగిన్స్ రిలీజ్ చేశారో ఓల్డర్ ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని మార్కెట్ ని డిస్టర్బ్ చేసేట్లాంటి అంత పరిస్థితి అయితే లేదు. బట్ ఈ న్యూ ప్లగిన్ రిలేటెడ్ గా మార్కెట్ మరీ భయపడుతున్నట్టుంది. ఎస్ ఇది రావడం వలన కొంత హెల్ప్ఫుల్ అవుద్ది అండ్ సెక్టర్ లోని కొంత ఆటోమేషన్ జరగచ్చు. కానీ ఫుల్ ఫ్లెజ్డ్ గా డిస్రప్షన్ జరిగేటువంటి అవకాశం యాజ్ ఆఫ్ నో లేదు. దీనికి ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. సో ప్రెసెంట్ అయితే మరీ అంత భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ అది యూజ్ చేసే వరకు కూడా మన ఎవరూ కూడా మనకి ఫుల్ ఫ్లెజ్ గా క్లారిటీ ఉంటుంది కదా. ఈవెన్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు దీని రిలేటెడ్ ఇంకా క్లారిటీ లేదని. సో ఒకసారి దాన్ని యూజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరిది రివ్యూ వస్తుంది కదా ఎలా ఉంది ఏంటి అన్నది. సో అది బాగా వర్క్ చేసింది అనుకోండి మైట్ బి ఇది డిస్టర్బ్ చేయొచ్చు. అలా కాకుండా ఇది కూడా ప్రీవియస్ గా వీళ్ళు రిలీజ్ చేసిన ప్లగిన్స్ లాగే ఉన్నది అనుకోండి మరీ అంత భయపడాల్సినటువంటి పని అయితే ఉండదు. బట్ కంప్లీట్ గా డేటా అయితే మార్కెట్ కి కూడా ఐడియా లేదు. జస్ట్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ తోనే నిన్న ఐటీ సెక్టర్ అయితే అలా రియాక్ట్ అయింది. ఈ రోజు కూడా కొంత రియాక్ట్ అయినా కూడా యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే వెంటనే డిస్రప్షన్ అనేది ఏది జరగదు. ఒకవేళ వీళ్ళు అటువంటి ప్లగిన్స్ తీసుకొచ్చినా కూడా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా ఏంటంటే ఫుల్ ఫ్లెజ్ గా వాళ్ళ టెక్నాలజీ సైడ్ అది అప్గ్రేడేషన్ చేసుకున్నాయి అనుకోండి భయపడాల్సినటువంటి పని లేదు. అలా కాకుండా ప్రీవియస్ గా ఏవైతే ఉన్నాయో వాటితోనే అలా కంటిన్యూ అయితే అటువంటి కంపెనీస్ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. నిన్న క్వశ్చన్ అడిగాను కదా ఈ ఏ ఎలా ఉన్నది క్లౌడ్ ఏ అని అడిగితే చాలా మంది కామెంట్ సెక్షన్ చాలా బాగుంది మేము వాడుతున్నాం అది ఇదని చెప్పి షేర్ చేశారు. బట్ ఈ కొత్త ప్లగిన్ నిజంగా డిస్రప్షన్ తీసుకురాగలదా ఐటీ సెక్టర్ లో లేదా అంటే మనకి ఫ్యూచర్ లో అంటే మరి కొన్నాళ్ళు అయింది అనుకోండి మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ ఈ ఆంథ్రోపిక్ న్యూ ఏ ప్లగిన్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్ గా మీరే అనుకుంటున్నారు నిజంగా ఇది ఐటీ సెక్టర్ లో డిస్రప్షన్ తీసుకొస్తుంది అనుకుంటున్నారా? వస్తుంది అనుకున్నట్లయితే ఎస్ అని, ఒకవేళ లేదు అలా చేయలేదు అనుకున్నట్లయితే నో అని మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. మరింత మంది ఇన్వెస్టర్స్ కి దీని రిలేటెడ్ గా అంటే ఫుల్ ఫ్లెజ్ గా అందరి దగ్గర నుంచి రిప్లైస్ వచ్చాయనుకోండి మిగతా వాళ్ళకి కూడా ఆ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మ్యారికో వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వెల్నెస్ బ్రాండ్ అయినటువంటి కాస్మిక్స్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ లోని 60% స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను వీళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ కాస్మిక్స్ వెల్నెస్ వాళ్ళు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్ ప్రోటీన్ బార్స్ ఇటువంటివన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంటారు. రీసెంట్లీ మార్కెట్ లో మనం చూసినట్లయితే ఈ వెల్నెస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా బాగా డిమాండ్ అయితే పెరుగుతున్నది కదా. సో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను ఈ కంపెనీలో వీళ్ళు మెజారిటీ స్టేక్ ని అయితే అక్వైర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా మ్యారికో వాళ్ళ బిజినెస్ కనుక స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోగలిసినట్లయితే అది మ్యారికో వాళ్ళకి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ కానుంది. నెక్స్ట్ స్వాన్ డిఫెన్స్ వాళ్ళకి ఒమన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు ఒక ట్రైనింగ్ షిప్ ని అయితే డెవలప్ చేసి ఒమన్ గవర్నమెంట్ కి డెలివర్ చేయవలసి ఉన్నది. అండ్ దీన్ని 18 months లో డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది స్వాన్ డిఫెన్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ మోడల్స్ ని సప్లై చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. దీనిలో భాగంగా వారి ఎనర్జీస్ వాళ్ళు ఈ కస్టమర్ కి 150 మెగావాట్ సోలార్ మాడ్యూల్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ మాడ్యూల్స్ ని వీళ్ళు 2026 అండ్ 2027 లోని సప్లై చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పిఎస్యు కంపెనీ అయినటువంటి మిథాని వాళ్ళకి కొత్తగా 158 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీంతో
దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ పొజిషన్ 2590 crores కి రీచ్ అయింది. బట్ ఈ ఆర్డర్ వీళ్ళకి ఎవరి దగ్గర నుంచి వచ్చింది అండ్ దీనిలో భాగంగా వీళ్ళు ఏం సప్లై చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేయలేదు. నెక్స్ట్ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి యుఏఈకి చెందినటువంటి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 13 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏ సర్వీసెస్ ఆఫర్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఎన్బిఎఫ్సి అయినటువంటి క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లోని మెజారిటీ స్టేక్ ఎక్వైర్ చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ బిజినెస్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా వేరియస్ ఆపర్చునిటీస్ ని మేమైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నామని, బట్ ఇప్పటి వరకు ఏది ఫైనల్ అవ్వలేదు కాబట్టి ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయలేమని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీళ్ళు ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ బట్టి మనం చూసినట్లయితే వీళ్ళు ఈ ఎక్విజిషన్ ఫేక్ న్యూస్ అని అయితే కొట్టిపడేలేదు. మైట్ బి త్వరలో వీళ్ళంటే అన్ని డీల్ అంతా ఫైనల్ అయింది అనుకోండి, త్వరలో వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ ట్రైన్స్ లోని సేఫ్టీని అయితే పెంచేందుకు చాలా స్ట్రాంగ్ గా చూస్తుంది కదా. దీనిలో భాగంగా కవచ్ రోల్అవుట్ అయితే చాలా ఫాస్ట్ గా ఇండియన్ రైల్వేస్ చేసుకుంటూ వెళ్తుంది. దీనిలో భాగంగా ఈ కవచ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి ఇండియన్ రైల్వేస్ నుంచి కంటిన్యూస్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాంకర్డ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నది కదా, ఈ కాంకర్డ్ కంట్రోల్ సిస్టమ్స్ కి ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 185 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కవచ్ 4.0 సప్లై ఇన్స్టలేషన్ కమిషన్ వంటి వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది కాంకర్డ్ కంట్రోల్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని కొత్తగా ఓపెన్ చేసినటువంటి ఓడియన్ మాల్ లో 8 screen సినిమాని అయితే ఓపెన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఓవరాల్ గా 1791 స్క్రీన్స్ అయితే ఆపరేట్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు స్క్రీన్ ఎక్స్పాన్షన్ అయితే బాగానే చేసుకుంటూ వెళ్తున్నారు. సో కంటిన్యూస్ గా హిట్ మూవీస్ కనుక వచ్చాయనుకోండి, దాని ద్వారా వీళ్ళ నెంబర్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో మనం చూసినట్లయితే చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, కానీ ఎక్కువ మంది ఓటీటీస్ కి అలవాటు పడడం వల్ల వీళ్ళ ఫుట్ ఫాల్ అయితే తగ్గుతున్నది. ఆ ఫుట్ ఫాల్ ఫ్యూచర్ లో బాగానే పెరిగింది అనుకోండి, అది పీవీఆర్ ఐనాక్స్ కి అయితే పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ లుపిన్ వాళ్ళు యుఎస్ లోని టోపిర్మేట్ ఎక్స్టెండెడ్ రిలీజ్ క్యాప్సూల్స్ ని లాంచ్ చేస్తున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ టాబ్లెట్స్ ని టోనిక్ క్లోనిక్ సీజర్స్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ యుఎస్ లోని వీటి యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $164 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొత్త క్యాప్సూల్స్ ని యుఎస్ లో లాంచ్ చేయడం ద్వారా యుఎస్ లో వీటి రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళైతే క్యాటర్ చేసే అవకాశం ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ లో భాగంగా టోటల్ గా 3 కంపెనీస్ టెక్నికల్ బిడ్స్ అయితే సెలెక్ట్ అయినట్టుగా నిన్న న్యూస్ వచ్చింది కదా. దీనిలో టాటా, ఎల్ఎన్టీ అండ్ భారత్ ఫోర్జ్ వాళ్ళ టెక్నికల్ బిడ్స్ అయితే సెలెక్ట్ అయ్యాయని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. దీని రిలేటెడ్ గా భారత్ ఫోర్జ్ వాళ్ళు అయితే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఈ టెండర్ లోనైతే వీళ్ళు పార్టిసిపేట్ చేయడం కరెక్టే, గానీ ఇప్పటి వరకు వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఎటువంటి కమ్యూనికేషన్ కూడా రాలేదని చెప్పి షేర్ చేస్తున్నారు. చూడాలి త్వరలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఈ కంపెనీస్ కి ఏదైనా అప్డేట్ వస్తుందేమో. సో ఇప్పుడు ఈ 3 కంపెనీస్ టెక్నికల్ బిడ్ సెలెక్ట్ అయినా ఫైనల్ గా ఆర్డర్ ఏదో ఒక కంపెనీకి అయితే వస్తుంది. ఏ కంపెనీ ఆర్డర్ విన్ అవుతుందో ఆ కంపెనీకి అయితే ఇది చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళకి యుఎస్ఏ లో ఉన్నటువంటి సబ్సిడరీ కంపెనీ అయిన స్ట్రైడ్స్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్ వాళ్ళు నాసల్ స్ప్రే డొమైన్ రిలేటెడ్ గా రీసెంట్ గా యుఎస్ ఎఫ్డిఏ దగ్గర వీళ్ళు ఫైలింగ్ అయితే చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా యుఎస్ ఎఫ్డిఏ December 17th నుంచి December 23rd మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే రిసీవ్ చేసుకున్నామని, సో దీంతోని ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి ఇది స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళు ఇప్పటి వరకు అక్రాస్ డిస్కమ్స్ కి 1 crore స్మార్ట్ మీటర్స్ ని డెలివర్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. అనదర్ 1 crore స్మార్ట్ మీటర్స్ ని కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లోని డెలివర్ చేస్తామని, టోటల్ గా వీళ్ళు 5 states లోని 2.5 crore స్మార్ట్ మీటర్స్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఓవరాల్ గా చాలా ఫాస్ట్ గా ఈ స్మార్ట్ మీటర్ డెలివరీస్ అయితే కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఇది అదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి MK1 ఎయిర్ క్రాఫ్ట్స్ డెలివరీ రిలేటెడ్ గా ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది. యాక్చువల్లీ జీఈ దగ్గర నుంచి వీళ్ళకి ఇంజిన్స్ రావడం డిలే అవుతుండడంతో ఈ ఎయిర్ క్రాఫ్ట్ డెలివరీ అయితే డిలే అవుతున్నదని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రైజ్ అయ్యాయి కదా. ఇప్పుడు దీనిలో భాగంగా వీళ్ళకి ఇప్పటి వరకు జీఈ దగ్గర నుంచి 5 ఇంజిన్స్ అయితే వచ్చాయని అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తోని ఈ డెలివరీ రిలేటెడ్ గా వీళ్ళు డిస్కషన్స్ లోనైతే ఉన్నట్లుగా అండ్ జీఈ దగ్గర నుంచి సప్లైస్ కూడా ఇప్పుడు బాగానే జరుగుతున్నాయి. దీంతో రిమైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ డెలివరీస్ కూడా ఫాస్ట్ గానే చేస్తాం అన్నట్టుగా హాల్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది
లార్జెస్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన దివీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనబడుతున్నది. వీళ్ళ కస్టమర్ అయినటువంటి నోవార్టిస్ వాళ్ళ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. దీనిలోని వీళ్ళ ఎంట్రెస్టో సేల్స్ అయితే నియర్లీ 45% అయితే తగ్గినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. బికాస్ దీని రిలేటెడ్ గా యూఎస్ లో జనరిక్ వెర్షన్ ఏదైతే వచ్చిందో ఈ జనరిక్ వెర్షన్ రావడం వలన వీళ్ళ సేల్స్ అయితే తగ్గినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ ఎంట్రెస్టో డ్రగ్ దివీస్ వాళ్ళ టాప్ లైన్ లో నియర్లీ 8% వరకు కంట్రిబ్యూట్ చేస్తుంది. సో వాళ్ళ సేల్స్ తగ్గాయి అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి దివీస్ కి వచ్చేటువంటి ఆర్డర్స్ అయితే తగ్గేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది దివీస్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ కంపెనీని అయితే అక్వైర్ చేస్తామని దాని రిలేటెడ్ గా ఫండ్ రేస్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అయితే అనౌన్స్ చేశారు QAP రూట్ లోని. కాకపోతే దాని రిలేటెడ్ గా వీళ్ళకి మార్కెట్ లో కొంత నెగిటివిటీ వచ్చింది. సో ఆ నెగిటివిటీ వచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అది తీసుకున్న తర్వాత ఈ QAP రూట్ లో ఫండ్ రేస్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని అయితే వీళ్ళు ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ రేస్ క్యాన్సిల్ చేశారన్న అప్డేట్ తోనే అగైన్ స్టాక్ లోని ఈ రోజు సెషన్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఏకంగా 25.8% డ్రాప్ కనపడుతున్నది. దీనిలో వీళ్ళ టాటా ప్యాసింజర్ వెహికల్ రెవెన్యూస్ లో అయితే 24% గ్రోత్ డెలివర్ చేసిన వీళ్ళ JLR బిజినెస్ అయితే బాగా ఇంపాక్ట్ అయింది. వీళ్ళపైన సైబర్ అటాక్ జరిగింది కదా, ఈ సైబర్ అటాక్ జరగడంతో వీళ్ళ JLR సేల్స్ అయితే బాగా డ్రాప్ అయ్యాయి. ఇయర్ చూసినట్లయితే వీళ్ళ JLR రెవెన్యూస్ లోని 39% పైనే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ JLR బిజినెస్ పైన ఇంత ఇంపాక్ట్ పడడంతో వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ కమింగ్ టు ద బాటమ్ లైన్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 4164 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 6368 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళు 3483 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 62 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 156 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్యాట్ లోను డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేసిన, దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సిమిలర్ గానే కంపేర్ చేసినా కూడా వీళ్ళ నెంబర్స్ లో అయితే క్లియర్ గా డ్రాప్ కనపడుతుంది. సో వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ అయితే ఉండుండొచ్చు. దాంతోనే మనం సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ స్టాండర్డ్ గ్లాస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 37% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 17% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 28.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో మెయిన్లీ వీళ్ళ ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ ఇంప్రూవ్ అవడంతో పాటు లోవర్ ఇంట్రెస్ట్ కాస్ట్ వలన వీళ్ళ ప్యాట్ లోనైతే మంచి గ్రోత్ కనపడినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 4.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో మాత్రం 0.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళు టోటల్ గా నెక్స్ట్ 2 to 3 years లోని 130 crores వరకు క్యాపెక్స్ ప్లాన్ చేసినట్లుగా దీనిలోని ఫేజ్ 1 నెక్స్ట్ 12 months లోని ఆపరేషన్ లోకి రాబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ రెవెన్యూస్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి నెగిటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. దాని వల్లనే మనకి ప్యాట్ లో అంత డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేసాం అనుకోండి, సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో ఫ్లాట్ గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ద మార్జిన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఫోర్స్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 115 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 350 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 406 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో
8.2% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8.1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 12.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో జస్ట్ 0.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4.1% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని టాటా పవర్ వాళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే రానే గ్రూప్ కి చెందిన రానే మద్రాస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో 21% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో ఏకంగా 7,645% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 21 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 30 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని అక్రాస్ వెహికల్ సెగ్మెంట్స్ లోని స్ట్రాంగ్ డిమాండ్ అయితే కనపడిందని, దాంతోనే వీళ్ళ సేల్స్ లోనైతే మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో రానే మద్రాస్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా గ్రూప్ కి చెందినటువంటి ట్రెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 20% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ 3 లోని వీళ్ళు ఓవరాల్ గా 17 వెస్ట్ సైడ్ అండ్ 48 జూడియో స్టోర్స్ అయితే ఓపెన్ చేశామని, అండ్ ఓవరాల్ గా వీళ్ళు 1100 లార్జ్ బాక్స్ ఫ్యాషన్ స్టోర్స్ అయితే ప్రెసెంట్ రన్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ట్రెంట్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈరోజు డైలీ మనీ షో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.